హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము శ్రీపాద శ్రీవల్లభ స్వామి టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇది పిఠాపురంలో ఉంది. చాలా అద్భుతమైన మహిమగల పుణ్యక్షేత్రం అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ స్వామి మహాప్రస్థానం అన్నమాట. ఇక్కడ మీకు ఉచితంగా వసతి మరియు భోజన సదుపాయాలు లభిస్తాయన్నమాట. ఇక్కడ మీరు దత్తాత్రేయ స్వామి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. ఇది నిర్మించిన వారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు అన్నమాట. భక్తుల కోసం నిర్మించారు. ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా ఉంటుంది. ఒకవేళ రూమ్స్ ఖాళీ లేకపోతే మనకి లాకర్ సదుపాయం ఉందన్నమాట. ఇక్కడ నుంచి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి దేవాలయం ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలామంది ఇక్కడ నివసిస్తూ అక్కడికి వచ్చి పారాయణం చేస్తారనమాట. 5 రోజులు 11 రోజులు అట్లా మొక్కుకొని దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం అనేది చేస్తారు. చాలా అద్భుతంగా నిర్మించారు. ఇది కోనేరు అన్నమాట. ఇక ఈ క్షేత్రాన్ని మీరు దర్శించాలంటే మనకి పిఠాపురం అనే గ్రామము సామర్లకోట దగ్గర ఉంటుందన్నమాట. ఇది తూర్పుగోదావరి జిల్లా. మీరు తప్పక దర్శించవలసిన పుణ్యక్షేత్రం అన్నమాట. ఇక స్వామివారి పుట్టుక విషయానికి వచ్చేస్తే శ్రీపాద వల్లభ స్వామివారు పిఠాపురం అనే గ్రామంలో తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీ అప్పలరాజు శ్రీమతి సుమతి మహారాణి పుణ్య దంపతులకు జన్మించారనమాట. వీరిని ప్రథమ దత్తాత్రేయ స్వాముల అవతారంగా మనం భావించవచ్చు అన్నమాట. ఈయన దత్తాత్రేయ స్వరూపమే. ఇక ఇక్కడ మనకి గోమాతను పూజించుకోవచ్చు. ఇక ఈ చెట్టు దగ్గర మనము గనక ఈ టెంకాయని కడితే మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం అన్నమాట. విశ్వాసం కాదు, నిజంగా అది జరుగుతుంది కూడా. ఇక్కడ మీలో ఎవరికైనా ఏదైనా కోరిక తీరకపోతే అక్కడ టెంకాయని కడితే మీరు అనుకున్నది నెరవేరుతుంది. ఈయన మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు అన్నమాట. ఇక శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి విగ్రహాలు ఇవే అన్నమాట. మధ్యలో దత్తాత్రేయ స్వామి, ఇక ఎడమ వైపున శ్రీపాద శ్రీవల్లభుల వారు, కుడి వైపున వచ్చేసి నృసింహ సరస్వతి స్వామి వారు అనమాట. ఈయన 3వ అంశ, దత్తాత్రేయుల వారి మూడవ అంశ నృసింహ సరస్వతి స్వామి వారు అనమాట. 2వ అంశ మనకి శ్రీపాద శ్రీవల్లభుల వారు అనమాట. ఆయన పాదుకులు మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అన్నమాట. ఆయన పాదుకులు ఇక్కడ మనకి ఉంటాయన్నమాట. మనం దర్శించుకోవచ్చు. మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడ 5 రోజులు కానీ 11 రోజులు కానీ ఇక్కడ పారాయణ అనేది చేస్తారనమాట. వచ్చి ఇక్కడ నివసిస్తారు. ఇవన్నీ మనకి బయట ఉండే షాపులు అన్నమాట. బయట మనకి అక్కడ కట్టే కొబ్బరికాయలు కూడా ఇక్కడ అమ్ముతారనమాట. లేదంటే గుడిలో కూడా అమ్ముతారు. దానికి తాడు కట్టి ఉంటుంది. దాన్ని మనం అక్కడ ఉన్న మేడి చెట్టుకు కట్టడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి. మేడు చెట్టు దగ్గర ఎప్పుడు కూడా శ్రీపాదుల వారు కొలువై ఉంటారనమాట. ఇది శ్రీపాదుల వారి చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చిన ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అనమాట. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ వెల్లింకి బ్లాగ్స్ చూస్తూనే ఉండండి. మీ మాలతి బాబు. బాయ్ ఫ్రెండ్స్.